ஹல்லேலூயா. எல்லாம் சொல்லுங்க ஹல்லேலூயா. தேவ நாமத்திற்கு மகிமை. இந்த பாட் புக்ல முதல் பாட்டை நான் பாட போறேன். అడగక మునుపే మా అక్కరలను ఎరిగిన దేవా నీకే వందనం. ఈ పాట పాడుకొని దేవనామాన్ని మహిమపరుద్దాం. అడగక మునుపే మా అక్కరలను ఎరిగిన దేవా నీకే వందనము. అడిగిన వెంటనే అధికముగా ఇచ్చిన దేవానికి వందనము. కావాల్సిన ఆర్థిక సహాయం దేవుడు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మన అడక్క ముందుగా దేవుడిచ్చే దేవుడు. ఆమేన్. అడగక మునుపే మా అక్కరలను ఎరిగిన దేవానికి వందనము. అడిగిన వెంటనే అధికముగా ఇచ్చిన దేవానికి వందనము. వందన వందన వందనం యేసయ్యా నీకే వందన వందన వందనం యేసయ్యా. వందన వందన వందనం యేసయ్యా నీకే వందన వందన వందనం యేసయ్యా. అరణ్యములో తప్పిగా ఉండగా మరాఠీలను మధురంగా మార్చావు. అరణ్యములో తప్పిగా ఉండగా మరాఠీలను మధురంగా మార్చావు. నాగము తీర్చవు ఉన్నత బలము నిత్యవు. అందుబాట నాగము తీర్చవు ఉన్నత బలము నిత్యవు. వందన 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 యేసయ్యా నీకే వందన 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 యేసయ్యా. వందన 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 యేసయ్యా నీకే వందన 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 యేసయ్యా. ప్రజలు ఎడారిలో ప్రయాణాలు చేసేటప్పుడు మన దేవుడైనా మన తండ్రి అయినా అద్భుతమైన కార్యాలు చేసి ఇస్రాయేలు ప్రజలను నడిపించాడు. అరణ్యములో పస్తులుగా ఉండగా పరలోకమన్నారు వినిపించినావు.
నిత్యము ఆకలి తీర్చవు మాకు ఆనందం నిత్యము వందన 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 యేసయ్యా నీకే వందన 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 యేసయ్యా వందన 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 యేసయ్యా నీకే వందన 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 యేసయ్యా అరణ్యములో ఎండగా ఉండేటప్పుడు నా పేరు ఉన్నానయ్యా అరణ్యములో ఎండగా ఉండగా మేఘ స్తంభమై నాతోని ఉన్నావు అరణ్యములో ఎండగా ఉండగా మేఘ స్తంభమై నాతోని ఉన్నావు మాకు నెమ్మది మాకు నెమ్మది యేసయ్యా నీకే వందన 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 యేసయ్యా వందన 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 యేసయ్యా నీకే వందన 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 యేసయ్యా అడగక భూమి ప్రేమ అక్కరలను ఎరిగిన దేవాని అడిగిన వెంటనే అధికముగా ఇచ్చిన దేవాని వందనము వందన 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 యేసయ్యా నీకే వందన 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 యేసయ్యా వందన 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 యేసయ్యా నీకే వందన 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 యేసయ్యా ఆమేన్ ఆమేన్ నా యేసయ్యా ಸ್ತುತಿಗೆ ಮಾಡಿದ ಯೋ ಕೈ ನೋವಿದೆಯಾ ಸ್ತುతులు అందుకో పూజాసురా పునరుత్థానుడా నా యేసయ్యా స్తుతికి పాత్రుడా స్తుతులు అందుకో పూజాసురా స్తుతికి పాత్రుడా స్తుతులు అందుకో పూజాసురా పునరుత్థానుడా నా యేసయ్యా మన యేసయ్యా
శ్వాసహీనమయ్యా పునరుత్థానుడా నా యేసయ్యా. నీవే రాజువయ్యా, రాజులకు రాజువయ్యా, త్వరలో రానయ్యున్న మహారాజువయ్యా. మన యేసయ్య త్వరలో రానయ్యున్నాడు. మనము సిద్ధపడని ఆమేన్. నీవే రాజువయ్యా, రాజులకు రాజువయ్యా, త్వరలో రానయ్యున్న మహారాజువయ్యా. రాజువయ్యా, రాజులకు రాజువయ్యా, త్వరలో రానయ్యున్న మహారాజువయ్యా. నీవే రాజువయ్యా, నీవు మాత్రమే రాజువయ్యా. తీర్పు తీర్చువాడయ్యా, నీవు మాత్రమే తీర్పు తీర్చువాడయ్యా. పునరుత్థానుడా నా యేసయ్యా, స్తుతికి పాత్రుడా పునరుత్థానుడా, స్తుతికి అందుకో పునరుత్థానుడా, స్తుతికి పాత్రుడా పునరుత్థానుడా, స్తుతికి అందుకో పునరుత్థానుడా. హల్లెలూయా. థ్యాంక్ యూ పాస్టర్. హల్లెలూయా. దేవుని మన ముందు వచ్చేసి ముందు కూర్చున్నట్లయితే పెద్దవాళ్ళకి వెనక చైర్స్ వాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది. చెల్లించుకుందాం. సురక్షితంగా క్షేమంగా అయ్యగారిని మన మధ్యకు రెండవసారి మన మధ్యకి తీసుకొస్తున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెడ్డలు తెలియవచ్చు వృక్షంలో ఆ ఫలం పెట్టాల్సిన పనే ఉంది అక్కడ. మానవుని యొక్క ఆలోచన ఏమవుతో కూడా దేవునికి తెలుసు. ఎట్లాగో తెలుసా? నన్ను తయారు చేసిన దేవుడి ఆలోచన కాదు నాకు ప్రాముఖ్యం, నా ఆలోచన నాకు ప్రాముఖ్యం. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నా జేబులో ఒక పెన్ ఉంది. పెన్ ఇది నాకు అవసరమని నేనే తయారు చేసుకున్నాను. ఓకేనా? నాకు పాటలు రాసుకోవడానికో మెసేజ్ ప్రిపేర్ చేసుకోవడానికో ఇది నాకు అవసరమని నేనే దీన్ని తయారు చేసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పిన మాట ప్రకారం ఇది చేయకుండా దీని సొంత ఆలోచన ప్రకారం ఇది ప్రవర్తిస్తూ ఉంటే ఇది నాకు అవసరమా? అవసరమా? లేదు. ఇప్పుడు ఒక్కసారి ఈ పెన్ను స్థానంలోనికి నువ్వు నేను వద్దాం. ఓకేనా? ఇప్పుడు ఈ పెన్ ఎవరు? కొంచెం చిన్నగా చెప్పండి. నేను. మన దాకా వస్తే స్వరాలు తెరవరుగా. చెప్పండి. అబ్బా తెలివైన మనము ఎవరికి వాళ్ళు అనుకోండి నేను అని. పాపం స్త్రీలు స్వరాలు తెలుస్తున్నారు కానీ పురుషులు స్వరాలు తెరవట్లా. మీరు ఆగండమ్మా. అయ్యా మీరు చెప్పండి. నేను. ఏ క్యా హే? ఏ కోన్ హే? అది అది సూపర్. నువ్వేగా రైట్. ఇప్పుడు నువ్వు ఎవరి ద్వారా తయారు చేయబడ్డావు? దేవుని ద్వారా తయారు చేయబడ్డావు. దేవుడు నీకు ఏమని చెప్పాడు? నేను నీకు ఒక జీవితాన్ని ఇచ్చాను, నీకు ఒక మార్గాన్ని డిసైడ్ చేశాను, నువ్వు క్షేమంగా ఆ మార్గంలో చేరుకుంటే నా వారసుడిగా నా వారసురాలుగా ఉంటావని దేవుడు చెప్పాడు. ఇప్పుడు నాదో ప్రశ్న, దేవుడు తయారు చేసుకున్నటువంటి నీవు దేవుడి మాట ప్రకారం అడుగులు వేస్తున్నావా, నీ సొంత ఆలోచన ప్రకారం అడుగులు వేస్తున్నావా? ఇక నా పేరు నాదే, నీ ఆలోచన నీది. అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ పడాలి ఖచ్చితంగా. ఇది నా జీవితం కాదు, దేవుడు నాకు ప్రసాదించిన ఒక వరం.
నేను దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డాను, దేవుడి చేత రూపించబడ్డాను, దేవుడి చేత నిర్మించబడ్డాను, ఇది జీవితం ఏదైనా నేను జీవిస్తున్నాను అంటే ఇది నా దేవుని భిక్ష. మరి ఈరోజు ఆ ఇచ్చిన దేవుడి యొక్క ఆలోచన ప్రకారం నువ్వు అడుగులు వేస్తున్నావా, లేదా నీ సొంత ఆలోచన ప్రకారం అడుగులు వేస్తున్నావో నీ హృదయంలో నువ్వే క్వశ్చన్ మార్క్ వేసుకుని నువ్వు బయటికి చెప్పాల్సిన పని అయితే లేదు. నీకు అర్థమైతే చాలు. కానీ నేను చెప్తున్నాను, దేవుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛను మానవుడు ఈరోజు పోగొట్టుకున్నాడు. దేవుడు మేలుయుక్తంగా కార్యాన్ని జరిగిద్దామని చెప్పేసి చూస్తే మానవుడు దానికి రివర్స్ అయ్యాడు. దైవత్వంలోనికి మానవుని తీసుకుని వద్దామని చెప్పేసి దేవుడు ఆలోచిస్తే మానవుడు మాత్రం మరణాన్ని కోరుకొని అడుగులు తప్పిదం చేశాడు. అయినా తను ప్రేమతో నిర్మించుకున్నటువంటి మానవుడు కాబట్టి దేవుడు తిరిగి మళ్ళా అవకాశం ఇచ్చాడు. నేనే తయారు చేశాను కాబట్టి నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినా బాధ్యత నాదే, సరే ఒప్పుకుంటాను అని మొదటి ఆదాము ద్వారా ఇప్పుడు దాకా భూమి మీద పుడుతున్నటువంటి ప్రతి బిడ్డ, ప్రతి మనిషి ఆదాము చేసిన అతిక్రమము వల్ల పాపము సంక్రమిస్తూనే వస్తుంది. ఆజ్ఞ అతిక్రమణయే పాపం. ఆదాము దేవుడి మాట వినకుండా ఆజ్ఞ అతిక్రమణ చేశాడు. ఆయన ద్వారా పాపం ఈరోజు భూమి మీద పుడుతున్న ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క వంశానికి, ప్రతి ఒక్క బీజానికి ఆ పాపం అంటుకునే ఉంది. అప్పట్లో అంటే దేవుడు వాళ్ళతో మాట్లాడాడు, మంచి ఏదో చెడేదో చెప్పాడు. వాళ్ళు ఏదన్నా తప్పు చేశారు అంటే దేవుడు వాళ్ళకి ఏదైనా శిక్ష విధించడం న్యాయం, బాగుంది. కానీ ఈ రోజుల్లో నిజమైన దేవుడు అంటే తెలియక, ఎలా జీవించాలో తెలియక, ఏ విధంగా అడుగులు వేయాలో తెలియక చాలా మంది దేవుడు ఇచ్చిన విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఎలా బ్రతకాలో తెలియక లోక సామెత ఒకటి ఉంది, చెప్పేవారు లేక. వాక్యానికంటే సామెతలు బాగా తెలుస్తాయి మనకి. స్తోత్రం చెప్పడం గట్టిగా, అవి కూడా మంచిగా పోల్చుకోవడానికి. చెప్పేవారు లేక చెడిపోయారు చాలా మంది. నిజమైన దేవుళ్ళు ఎవరు కూడా పరిచయం చేయక, ఎవరు చెప్పక ఇప్పటికీ చాలా జీవితాలు అట్టడుగు స్థాయిలోనే ఉన్నాయి. కొన్ని జీవితాలు దారి దగ్గర పోతూనే ఉన్నాయి. కానీ ఒక విషయం చెప్పనా, మనం చేసుకున్నటువంటి ఇంతవరకు తెలిసి తెలియని చిన్న చిన్న తప్పిదాలు, పెద్ద పెద్ద పొరపాట్లు, వీటన్నిటిని కూడా కలిసి పాపము అనేటువంటి ఒక పెద్ద పేరు పెట్టబడింది. పాపము. ఈ రోజు నువ్వు చేసిన పాపమే నీ మీద శాపంగా వెంటాడుతుంది. త్రాగటం మంచి అలవాట, చెడలవాట? సిగరెట్ మంచి అలవాట, చెడలవాట? వ్యభిచారం, డ్రగ్స్, పేకాట, సినిమాలు చూడటం, లోకాన్ని ఫాలో అవటం, ఇవన్నీ చూడడం తెలుసు. కానీ పోయిపోయి దాంట్లోనే పడతాం. చూడండి, ఇంట్లో సాయంత్రం 6 అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళు, టీవీ పెట్టిన వాళ్ళు ఉన్నారా? అసలు దొంగలు ఇప్పుడు వస్తారు బయటికి. ఇప్పుడు దాకా చూడన్నారుగా. ఏం లేదన్నయ్య, కార్తీక దీపం ఒక్కటే నేను చూసేది, అది కూడా కొంచెం కుటుంబ కథ చిత్రం అని, కుటుంబ కథ నాటికని ఈ దొంగలు చెబుతారు. ఈ దొంగలు ఏం చెబుతారు? మేము వార్తల కోసమే అని దాంట్లో వచ్చే ప్రతి చెత్త చూస్తూనే ఉంటాం. ఒక పక్క మనకు తెలుసు చూడకూడదు తప్పు అని, కానీ తెలిసి దాంట్లోనే పడుతున్నాం. మీకు తెలుసా, ఒకప్పుడు చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే తల్లిదండ్రులు వాళ్ళ ఏడుపు మానిపోయడానికి చేతుల్లో చిన్న ఆట వస్తువు గెలక్కాయ పెట్టేవాళ్ళు. గెలక్కాయ అంటే తెలుసా? ఆ పేరు ఎంతమందికి తెలుసు? దాన్ని అట్లా సౌండ్ చేయగానే పాపం వాళ్ళు మాట ఆపేసేవాళ్ళు, ఏడుపు ఆపేసేవాళ్ళు. కానీ ఈరోజు చిన్నపిల్లలకు కాదండి గెలక్కాయ అవసరం, పెద్ద పిల్లలకు అవసరం అవుతుంది. ఏం గెలక్కాయ? ఈ గెలక్కాయ లేకపోతే ఏడుపు మామూలు ఏడుపు రాట్లా. ఎంతమంది ఒప్పుకుంటారు నిజమని? ఓ గెలక్కాయలో ఎంతమంది ఎడిక్ట్ అయ్యారో దీనికి.
ఇప్పుడు అది నీ చేతిలో ఉన్నంత వరకు నీకు హ్యాపీ. పొర్రపోటునది నీ చేతిలో నుంచి లాక్కుంటే ఎక్కలేని కోపం మనిషికి వచ్చినట్టు వచ్చింది ఒక్కోసారి. రాదు? గుర్తుపెట్టారా? చేతిలో నుంచి ఫోన్ లాక్కుంటే మనిషికి వచ్చినట్టు వచ్చిందండి కోపం కొంతమందికి. ఎందుకో తెలుసా? అందులో మంచి ఉంది, చెడు ఉంది. మంచిని చూడటానికే దాన్ని ఓపెన్ చేస్తున్నావు, కానీ నీ ఆలోచన, తలంపులు, విధానం మొత్తం కూడా ఆ చెడు లోపలికి వెళ్ళిపోతున్నాయి. సెల్ ఫోన్లో మనం ఏదైనా చిత్రాలు చూడాలి అంటే ఏం అవసరం? మనం ఏదైనా వీడియోస్ ఓపెన్ చేయాలంటే మనకి ఏం అవసరం అండి? నెట్ కదా. నెట్ అంటే అర్థం తెలుసా మీకు? నువ్వు పోయిపోయి దాంట్లోనే పడుతున్నావు. వేటగాడు వల విసిరినట్టు పక్షులకి సాతాను ఈ రోజు సెల్ ఫోన్ అనేటువంటి వల విసురుతున్నాడు ప్రతి ఒక్కరికి. దేవుని మార్గంలో నుంచి తప్పించి వాడి వల్ల ప్రతి ఒక్కరిని కూడా చిక్కించుకుంటూ దేవునికి వ్యతిరేకమైన అడుగులు చేసే విధంగా పాపానికి ప్రేరేపిస్తున్నాడు. నేను చెప్పనా, పాపం వల్ల వచ్చే జీతం మరణం, మరణం వల్ల వచ్చే జీతం నిత్య నరకం. ఈ విషయం చాలా మందికి తెలియదు. కొంతమంది అంటారు, ఎవరు చూశారు సార్, బతికిన అన్నాళ్ళు హ్యాపీగా ఉండాలి, అనుభవించాలి, ఉన్న దాంట్లో ఏదో చేసుకోవాలి. నువ్వు ఇప్పుడే భయపెడతావేంటి, సాగు, నరకం, అది ఇది అంటావేంటి అంటారు కొంతమంది. పెద్దోళ్ళు అంటారండి, కీడించి మేలెంచండి అంటారు. ఏమంటారు? కీడించి మేలెంచండి. లేదు అనుకుంటే మంచిదా, ఉంది అనుకుని జాగ్రత్త పట్టడం మంచిదా? జాగ్రత్త అవసరమేగా. మనం ఏదన్నా ఒక టూర్ వెళ్ళేటప్పుడు మన బంధువులు మనకి ఏం చెప్తారు? వాహనం దాకా తీసుకొచ్చి లగేజ్ అందించి బండి ఎక్కించి ఏమంటారు? జాగ్రత్త. ఏ ఆ మాట చెప్పకపోతే ఏమైంది, పోయినాడు మళ్ళీ రాడు. జాగ్రత్త ఆ మాట ఎందుకు మరి? అయ్యా వాహనాలు కదా, మనం కరెక్ట్గా ఉన్న ముందు కరెక్ట్గా ఉండడం లేదో తెలియదు, వెనక కరెక్ట్గా వస్తాడో లేదో తెలియదు. జాగ్రత్త. ఈ జాగ్రత్త ప్రయాణానికి మనం చెప్తున్నావు, జీవితానికి చెప్పవే మరి జాగ్రత్త. భూమి మీద మనం జీవించేటువంటి జీవితం ఎప్పుడు తెల్లారిద్దో తెలియదు, ఎప్పుడు ముగించబడిద్దో మనకు తెలియదు. మరి నీ జీవితం ముగించబడిన తర్వాత నువ్వు ఎక్కడ కళ్ళు తెరుస్తావో జాగ్రత్త అని ఎందుకనండి? ఎందుకంటే ఆ మాట మన నోటి నుంచి రానియకుండా వాడు మూసేస్తాడు. ఎవరు? సిగ్గు శరం లేనుడు, సాతాను, అపవాది. ఈరోజు చాలా మంది చిన్న చిన్న పాపాలని మొదలుపెట్టి పెద్ద పెద్ద పాపాలుగా చేస్తున్నారు. ఎవరైనా ఖండించి బుద్ధి చెప్పేవాళ్ళు, సరిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళు శత్రువులుగా మార్చుకుంటున్నారు. బ్రదర్ నీది నువ్వు చూసుకున్నావు చెప్పు అంటారు. సిస్టర్ నీ జీవితం నువ్వు చూసుకున్నావు చెప్పమ్మా అంటారు. నేను అంటాను, నీకు సరిచేయపట్టడం ఇష్టం లేక ఆ మాట అంటున్నావా, వాళ్ళు నీ లోపాన్ని ఎత్తి చూపిస్తున్నారని చెప్పేసి ఆ మాట అంటున్నావా? క్వశ్చన్ మార్క్ వేసుకోండి. కానీ దేవుడు ఇచ్చిన విలువైన జీవితాన్ని ఏ ఒక్కరూ కూడా మిస్టేక్ చేసుకోకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు తయారు చేసిన ఈ పేరు దేవుడి కొరకే వాడబడాలి, కానీ తన స్వచ్ఛత్వం కోసం వాడబడితే దేవుడు దాన్ని పక్కన పెట్టేస్తాడు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఇది నాకు ఉపయోగపడలేదు, మరి నేనేం చేస్తాను? దీన్ని తయారు చేసిన వాడిని వెరగొట్టేస్తా, పక్కన పడేస్తా. ఎందుకంటే నేను చెప్పిన మాట రాసినప్పుడు మాత్రమే దీనికి ఘనత, నాకు ఉపయోగం. దీనికి తెలియకుండా ఏదో పిచ్చిరాతలు రాసుకుంటా పోతే చూసేవాళ్ళు చూస్తే దీనికి విలువ ఉంటుందా? ఈరోజు సేమ్ యాజ్ గా నా జీవితం కూడా అంతే ఉంది. పిచ్చిరాతలు రాసుకుంటూ పోయా. నా కుటుంబంలో అయినా, సమాజంలో అయినా, నేను ఉండేటువంటి ఊర్లోనైనా నాకు ఎక్కడా విలువ లేదు. ఎప్పుడైతే ఈ దేహాన్ని సృష్టించిన వాడు యేసు అని తెలుసుకున్నానో, మనిషిని తయారు చేసిన వాడు క్రీస్తు ప్రభు అని తెలుసుకున్నానో, ఈ మనిషిని నడిపించేటువంటి విధాత సృష్టికర్త అయిన దేవుడు అని తెలుసుకున్నానో, అప్పుడు నా జీవితాన్ని నా దేవుడి చేతుల్లోకి అప్పగించడం మొదలుపెట్టాను. అప్పుడు దాకా నేను రాసుకున్నాలేమో, ఎవరో సోలేదు పిచ్చికత్తలుగా అనుకున్నారు. దేవుడి చేతుల్లోకి నా జీవితం వెళ్ళిన తర్వాత
ఆయన నా ద్వారా రాస్తున్న ప్రతి విషయాన్ని కూడా జనులు చూసి ఆశ్చర్యపోయి ఈరోజు విలువలేని ఆ జీవితానికే చేతులెత్తి మొక్కే విధంగా నా దేవుడు చేశాడు. నేనంటాను, నేను ఆయన చేతుల్లోకి వెళ్ళి తయారు చేసిన వ్యక్తి చేతుల్లోకి నన్ను నేను అప్పగించుకుంటే ఈరోజు నా జీవితాన్ని విలువైనదిగా చేశాడు. నీ జీవితాన్ని కూడా తయారు చేసినటువంటి దేవుడి చేతుల్లోకి తీసుకెళ్ళి అప్పచెప్తే నాకు ఇచ్చిన విలువ నీకు ఇవ్వడా? నేను మెట్లెక్కి వస్తూ ఉంటే దైవజనులంతా లేచి నిలబడ్డారు. నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకో తెలుసా? వాళ్ళ ఖాళీ కోటి దుమ్ము కూడా సరిపోనండి, అంత శ్రేష్ఠులు వాళ్ళు. కానీ వాళ్ళతో సహా గౌరవం ఇచ్చేటట్టు నా దేవుడు చేశాడు. నేనంటాను, ఇంత విలువైన జీవితాన్ని నా అందరినీ పొందుకున్నానా? వాళ్ళందరూ వాళ్ళు పొందుకున్నారా? ఎవరిచ్చారండి? వాళ్ళైనా నేనైనా మీరైనా చేయాల్సింది చేసేది ఒక్కటేంటో తెలుసా? ఒకప్పుడు నా సొంత జీవితాన్ని నా సొంత ఆలోచన ప్రకారం అడుగులు వేసి పాడు చేసుకున్నాను, విలువ లేని జీవితాన్ని జీవించాను. కానీ నా జీవితానికి విలువ కావాలి అంటే సృష్టించిన సృష్టికర్త చేతుల్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే అది సాధ్యమని గుర్తుపట్టాను. హల్లెలూయా. అది గుర్తుపట్టినందుకు దేవుడు మా జీవితాన్ని గుర్తు చేసుకొని ఆ విలువను కల్పించాడు. ఈరోజు మా చిత్తమే లేదు మా జీవితాల్లో, మా ఆలోచనే లేదు మా జీవితాల్లో. ఒక ప్రాంతానికి వెళ్ళాలన్నా సరే మోకరించి, దేవా నీ చిత్తమైతే వెళ్తాము చెప్పు అని వెళ్తాం. సేవకులు సొంత ఆలోచన, సొంత పెత్తనం, సొంత విధానం ఏదీ లేదు. ఒకప్పుడు ఉన్నాయి. అలా సొంతంగా చేసి 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 బతుకు మొత్తం కూడా నాశనం అయిపోయింది. ఎప్పుడైతే ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి యేసయ్య చేతుల్లోకి మా జీవితాలు వెళ్ళాయో, వాడిపోయేటువంటి పుష్పాలుగా ఉన్నటువంటి మమ్మలను వికసించి పరిమళం వెదజల్లేటువంటి పుష్పాలుగా చేశాడు నా యేసు. గట్టిగా కొట్టు. హల్లెలూయా. ఈరోజు అదే ప్లేస్ లో నీ జీవితం ఉంది. వడబడిపోతూ మరణానికి దగ్గరగా చేసుకున్న పాపమే శాపంగా వెంటాడుతూ మరణ భయముతో, వ్యాధిగ్రస్త భయముతో, అప్పుల భయముతో, నానా రకాల పరిస్థితుల భయముతో ఈరోజు నువ్వు నీ జీవితాన్ని వెలపుచ్చుకుంటూ ఉన్నావు. పాపము భారము కొన్నంతగా పెరిగిపోయి మోయలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నా. తినడానికి ఉంది, ఉండటానికి ఉన్నా హృదయంలో మనశ్శాంతి లేదు. కుటుంబం అంతా చక్కగా ఉన్నా నెమ్మది లేదు. ఏదో మొత్తానికి పోగొట్టుకున్న పరిస్థితి ప్రతిరోజు మీరు ఫీల్ అవుతూనే ఉన్నారు. ఇన్నాళ్ళు నువ్వు ఏ భారాన్ని అయితే మోస్తూ ఇబ్బంది పడుతున్నావో, ఏ భారాన్ని అయితే మోయలేక వేదన పడుతున్నావో, నీ భారము యావత్తు నా దేవుడి పైన మోపు. నీ భారము యావత్తు యెహోవా మీద మోపు అని రాస్తుంది కదా. రాజు, నీ భారాన్ని మోయటానికి నా రాజు రెడీగా ఉన్నాడు. నీదే ఆలస్యం. నువ్వు ఈ భారాన్ని మోయలేవని తెలుసు కనుకనే నీ భారాన్ని మోయడానికి తాను తగ్గించుకొని సిద్ధమయ్యాడు. కానీ మనలో చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసా అండి? యేసు ప్రభు మీద పాపం జాలి చూపిస్తున్నారు. ఏంటిది జాలి? ఎట్లాగో తెలుసా? ఆయన చెప్పేటువంటి విలువైన మాట చెప్తున్నా కానీ వినకుండా దేవుడికే జాలి చూపించేటువంటి ప్రయత్నం కొంతమంది తెలివైన వ్యక్తులు కనబరుస్తున్నారు. ఎట్లాగో తెలుసా? నీ భారం నా మీద మోపు, నేను నీకు విశ్రాంతినిచ్చి నీ భారాన్ని తగ్గించేస్తాను, నేను నీకు సులువుగా కలగజేస్తాను అంటే కొంతమంది అంటారు, ఎందుకులే ప్రభు, ఇప్పుడే ప్రపంచ భారాన్ని మోస్తున్నావు, నా భారం ఎక్స్ట్రా ఎందుకు నీకు? చిన్న ఉదాహరణ చెబుతాను వినండి. ఒక పండు ముసలామి పెద్ద వయసు ఉంది, మంచి ఎండాకాలం, ఒక 15 నుంచి 20 కిలోల రైస్ బ్యాగ్ తలపైన నెత్తిపైన పెట్టుకొని ఆ మొన్నటి ఎండలో అట్లా చెప్పులు లేకుండా నడుస్తూ వెళ్తూ ఉంది. పాపం పెద్ద వయసు అంటే. ఆ రోడ్లో వచ్చేటువంటి ఒక కార్ డ్రైవరు ఆమెను చూశాడు, పాపం జాలి పడ్డాడు. అయ్యో పెద్ద వయసు ఆమె, కాళ్ళ చెప్పులు కూడా లేవు, ఆ బ్యాగ్ పట్టుకొని వెళ్తా ఉంది, ఎండ చూస్తే ఎక్కువగా ఉంది,
గమ్యం చేయలేలోకి ఉండిద్దో. ఇక్కడ లేని వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం. లేని వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేని వాళ్ళు చెప్పండి. ఎడిపోయారండి. గ్రౌండ్ లో లేని వాళ్ళకి స్తోత్రం చెప్పండి. మీరు చెబుతారు ఏంటండి? ఉన్నవాళ్ళు చెప్పండి. అబ్బా, మరి ఇప్పుడు దాకా ఎడిపోయారు? ఓహో, ముసలాం గాడికి పోయారా? ఇన్వాల్వ్మెంట్ బాగుంది మీకు. సరే రండి. వెళ్ళాడు, పాపం జాలి పడ్డాడు. కారులోనేమో కస్టమర్స్ ఉన్నారు, ఆమెను ఎక్కించుకుంటే కుదరదు. సరే దింపేసి వచ్చేటప్పుడైనా హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. సరే వెంటనే వెళ్ళాడు, దింపేశాడు. ఈమె కోసం పాపం మళ్ళీ పరుగున వస్తా ఉన్నాడు. చిన్నగా అడుగులు వేస్తూ ఆయాసపడుతూ ఆ బరువు ఎత్తుకొని వస్తా ఉంది. హృదయం చలించిపోయింది ఆయనకి. కారు వెంటనే సైడ్ ఆపేశాడు. అమ్మా రా అని డోర్ తీశాడు. ఎక్కడికి బాబయ్య అంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఎండలో వెళ్తున్నావు అంటే పలానా ప్రాంతానికి వెళ్ళాలయ్యా. నువ్వు వెళ్ళేలోపు ఉంటావో పోతావో నాకు బాధగా ఉంది, కారులో నువ్వు ప్లేస్ కాడ కలిపెడతాను అన్నాడు. పుణ్యాత్ముడు బాబయ్య అంది. పాపం డోర్ తీస్తే లోపలికి కూర్చుంది. ఇతను కూడా ఎక్కాడు, కారు స్టార్ట్ చేశాడు. కొంచెం దూరం ప్రయాణం సాగుతుంది. చక్కగా ఏసీ వేసాడు కారులో, ఎండాకాలం కదా, పైగా పెద్ద వయసు. కారు సాగుతూ ఉంది, ప్రయాణం సాగుతూ ఉంది. ఈవిడేదన్నా మాట్లాడతాడేమో, ఏమైనా మాట్లాడుతున్నామో అని ఆయన చూస్తున్నాడు. ఆయన ఏమన్నా మాట్లాడతాడేమో అని చెప్పేసి ఏమో కనిపెట్టి చూస్తుంది. ఇద్దరి మధ్య ఏ మాట సంభాషణ ఏమీ లేదు, ఉరుకు పలుకు లేదు. ఈ డ్రైవర్కి డౌట్ వచ్చింది. కొంప తీసి ఎండాకాలంలో ఎక్కించుకున్నాను, అసలే పెద్ద వయసు, ఎక్కేటప్పుడు ఆయాసంతో అంటుంది. చల్లగా ఉండిద్దని ఏసీ వేసాను, పొరపాటున ఊపిరాడికి ఏదన్నా రక్తం చేయమా? మరి ఉలుగు లేదు పొలుకు లేదు ఆయనకి మన సీట్లో నుంచి అని కారు మిడిల్ మిల్లర్లో నుంచి అట్లా కొంచెం సరి చేసి చూస్తే ఆశ్చర్యపోయాడు. ఏం జరిగింది తెలుసా? ఆ సీట్లో కూర్చొని, ఆ ఏసీ కారులో కూర్చొని ఆ పిచ్చి తల్లి ఆ మూట నెత్తినే పెట్టుకొని కూర్చుందండి. మరీ విచిత్రం కాదు. కారు సైడ్ తీసి సడన్ బ్రేక్ వేసాడు. ఏందయ్యా అంది. చెబుతా నాకేందో అని దిగొచ్చి డోర్ తీశాడు. ఏందో నువ్వు చేసేది పెద్దమ్మా అన్నాడు. నేనేం చేశాను బాబయ్య? నేనెందుకు కారు ఎక్కించుకున్నాను? నేను ఆడ దిగబెట్టడానికే కదా అంది. అవును, నువ్వు బరువు మోసుకొని ఇబ్బంది పడుతూ వస్తున్నావని కదా నిన్ను హెల్ప్ చేసింది. నువ్వేంటి కారులో కూర్చొని తలపైన ఇంకా మూట పెట్టుకుని అంతే కూర్చున్నావు, తీసి పక్కన పెడితే అయిపోయేది కదా అంటే ఏముందంట, అయ్యా తప్పుగా అనుకోబాకు, నన్నే ఎక్కువ భారంగా మోస్తుంది ఆ కారు, ఈ మూటను కూడా ఏడ మోసిద్దని నేనే మోస్తున్నానయ్యా అన్నంట. అప్పుడు ఆయన అన్నాడు, పిచ్చి మోహందానా, నిన్ను నన్ను ఆ మూటను మోసేది ఆ కారేను, నేను ఎక్కించుకుని ఊరకు అనుకున్నావేంది, నీకు కారు దిగో అన్నాడు. ఈరోజు చాలా మంది మనలో ఇటువంటి ఆఫర్ ఇస్తున్నారు దేవుడికి. నీ భారము నేను మోస్తానని చెప్పేసి దేవుడు పిలిస్తే నీకెందుకులే ప్రభు అంత ఖర్చు, పాపం నువ్వేడ మోస్తావు. ప్రపంచ జనాల భారాలు మొత్తం మోసి 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 నువ్వు అల్లాడిపోతుంటే నా భారం ఎక్స్ట్రా నీకెందుకు? నేను చెప్పనా, ఆ కారు అతను లిఫ్ట్ ఇవ్వకపోతే వేరే వాడు లిఫ్ట్ ఇస్తాడేమో, అది సంబంధం లేదు, పక్కన పెడతాం. కానీ నీ పాప భారాన్ని యేసు తప్ప వేరొకడు ఎవ్వరూ మోయలేరు. చెప్పండి ఒకటి, ప్రభువు మహిమపరచు. మన పాప భారముల నిమిత్తము కలువరి శిలువలో ప్రాణం పెట్టి నీ నా శిక్షను మోసిన వాడు నజరేయుడగు యేసు. ఆయన తప్ప వేరొక భారం మోసే వ్యక్తి భూమి మీద లేరు, కానరారు. నేను ఎంతో మంది దేవుళ్ళని ఆరాధించాను, కానీ ఈ మాట ప్రత్యేకించి స్పెషల్ గా నాకు అనిపించింది. బైబిల్లో ఏ ఒక్కరు కూడా ఈ మాట పలకలా. పాప భారాన్ని మోస్తూ రకరకాల భారాన్ని మోస్తూ ప్రయాసపడుతుంటే జల్లారా నా యొద్దకు రండి, మీ భారము మొత్తాన్ని కూడా మోయడానికి ఐఎమ్ రెడీ అని గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చిన వాడు యేసు ఒక్కడేనండి. హల్లెలూయా. గట్టి చెబుతారా? ఇప్పుడు ఆయన మీద చెప్తున్న మాట, నా యొద్దకు రా,
మొదటి మాట గుర్తుపెట్టుకోండి. మూలవాక్యం ఏంటి? ఆయన మీతో చెప్పున్నది. అసలు ఏం చెప్తున్నాడు ఆయన మనతో అంటే, మొదట నా ఎద్దకు రా అని చెప్తున్నాడు. వచ్చేది ఏమంటావు బ్రవ్వా? మన ప్రశ్న ఏమంటే, దేవుడి దగ్గరికి వచ్చిన నేను చేయమంటావు? దేవుడు అంటాడు, ఇంతవరకు నీకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు కదా, ఇప్పటికైనా నా మాట విన్న దగ్గరికి వచ్చావు, లోపడ్డావు, సంతోషం. రెండో మాట చెప్తున్నా నీకు, మారు మనసు పొందు. ఏం పొందు? ఎందుకు మారు మనసు అంటే తెలుసా? దాని గురించి అంతమంది తెలుసు. మారు మనసు అంటే అంతమంది తెలుసు. చూడండి బాబు ఎంతమంది ఉన్నారు తెలియక. సింపుల్ అండి. మారు మనసు అంటే ఈ మాయ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు తట్టు మన మనసును తిప్పుకోవటమే మారు మనసు. ఆమేన్. ఇప్పటి వరకే మన మనసు దేని వైపు తిరిగి ఉంది? మాయ వైపు, మాయ లోకం వైపు ఆకర్షించి మనల్ని ముంచి నాశనం చేసేటువంటి లోకం వైపు మన హృదయం తిరిగి మనల్ని ఎంతగానో నాశనానికి గురి చేసింది. దేవుడు అంటాడు, నీ మనసును నా వైపు తిప్పు. ఇప్పటిదాకా చీకట్లో ఉన్నావు కదా, నీ హృదయంలోనికి నా వెలుగుని ప్రకాశింపజేస్తా. ఏం చేస్తాను? వెలుగు. ఇప్పటిదాకా తడవలాడావు కదా, ఏంటేంటో తెలియక. కరెంటు పోయినప్పుడు ఎవరైనా సరే పనులు చేస్తారా ఇంట్లో? ఎప్పుడు చేస్తారు? పెద్దవాళ్ళు అంటారు కదా, దీపం ఉన్నప్పుడే. కరెంటు పోయినప్పుడు చక్క పెట్టుకోరు, ఎందుకు చెప్పలా? కరెంటు పోయినప్పుడు ఎవరు పనులు చేసుకోరు సార్. చీకట్లో ఏది ఎక్కడ ఉందో కూడా తెలియదు. ప్రభు కూడా చెప్పాడు, చీకటి రాబోతున్నది, ఏ ఒక్కరు కూడా అప్పుడు పని చేయలేరు, వెలుగు ఉన్నప్పుడే పని చేయాలి. నీ దేహములో ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు వెలుగును చూడగలిగేది. నీ దేహంలో ఆత్మ పోయిందనుకో, ఈ లోకంలో చీకటి హృదయంలో అలుముకుంది, ఈ చీకటి తీసుకెళ్లి నిత్య చీకట్లో పడేసింది. నేను ఈ పక్క చూస్తున్నాను ఫ్లెక్సీలో నరకాంధకార కోపం. స్తోత్రం చెబుతారు గట్టిగా. హల్లెలూయా చెప్పండి, ఒకసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. అదేం కనపడుతుందండి తెలుసా? ఏదో మొత్తం పెట్టి చూసినట్టున్నారే, నరకం అని గట్టి చెబుతున్నారు. మీరు అప్పుడప్పుడు వినుండొచ్చు, అగ్ని ఆరదు, ఓహో పిల్లలు కూడా చెబుతారు పెద్దగా. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుడు దాన్ని ఒక సీరియస్ మ్యాటర్ గా చెప్పాడు. సీరియస్, బీ సీరియస్. దేవుడి మాటను చులకనగా తీసుకుంటే అది మనకి ఎప్పటికైనా సరే నష్టమే. దేవుని మాటని విలువైందిగా తీసుకొని జాగ్రత్త పడితే అది ఇహమందునో పరమందునో మనకు మేలే. ఆమేన్. ఇప్పుడు మీలో దేవుడు చెప్పేటువంటి మాట పుట్టిన మొదలుకొని ఇప్పటిదాకా ఎంతమంది వింటూ వచ్చారు? బయటికి చెప్పొద్దు, మీ హృదయంలో ప్రశ్న వేసుకోండి. దేవుడు నాతో పలాంటి చెప్పాడు, పలాంటి చేయమని చెప్పాడు, ఇలా ఉండమని చెప్పాడు అని దేవుడు మీతో చెప్తున్న ప్రతి మాటను కూడా తూచా తప్పకుండా అడుగులు వేస్తున్న వాళ్ళు మీరు ఎంతమంది అని చెప్పి అడిగితే నాకు తెలిసినంత వాడికి చేతులు లెగుస్తాయా? సరే, అది కూడా టెస్ట్ చేద్దాం. ఏది? మీ బంగారు హస్తాలు చూపింది అన్నా. తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చిన మొదలుకొని ఈ రోజు ఈ సెకండ్ దాకా దేవుడు చెప్పిన ప్రతి మాట తూచా చెప్పకుండా పాటిస్తున్నాను నేను. అందులో చేయొద్దండి. అందరూ మంచోళ్ళే. చూడండి అంత చక్కగా జవాబు ఇచ్చారు. నిజమేనయ్యా, నేను చేయలేకపోతున్నా. నేను అంటాను, నువ్వు ఎన్నోసార్లు దేవుడు చెప్తున్న మాట వినకుండా తల వంచి ఎటు పడితే అటు తిరిగి ఎన్నోసార్లు దేవుణ్ణి విసిగించావు. నేను అంటాను, దేవుడిని నువ్వు విసిగించిన ప్రతిసారి నీ మీద కోపం తెచ్చుకొని నేను ఈ భూమి మీద నుంచి లేకుండా చేసేస్తే చేసే హక్కు ఉందా లేదా ఆయనకి? కానీ విసిగించినప్పుడల్లా మనకి ఏదో ఒక కీడు తల పెడితే దేవుడు మనం ఎక్కడ ఉంటాం? మీకు అర్థమయ్యేటట్టు పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు చిన్న చిన్న పిల్లలు, 1 సంవత్సరం పిల్లలు, ఒకసారి తల్లి మాట తండ్రి మాట వినకుండా
ఏడుస్తూ మారం చేస్తూ తల్లిదండ్రులు బాగా విసిగిస్తూ ఉంటారు, అవునా కదా? విసిగించినప్పుడు తల్లి పాత్ర ఎక్కువ. ఏం చేసింది తల్లి? అమ్మా తల్లులారా ఏం చేస్తారు పిల్ల విసిగించినప్పుడు? ఊరుకోరా కన్నా, ఊరుకోనన్నా, ఎందుకు అట్లా ఏడుస్తావమ్మా? ఏం కావాలి నీకు? నువ్వు బుచ్చగిస్తారా? అప్పుడు రోజులే ట్రెండ్ మారింది. నోరు నుంచి సౌండ్ వస్తే ఇంకంతే, పెట్టాల పగిలిద్ది. పోయి నోరు ఏం ఏడుస్తున్నావు? సరే మమ్మీ. ఎట తయారయ్యారు పిల్లలండి. ఇప్పుడు ఈ సేమ్ దీన్ని ఒకసారి దేవుడికి నీకు పోల్చుకుందాం. మనం ఎన్నోసార్లు దేవుడి మాట వినకుండా దేవుని కూడా విసిగించిన ప్రతిసారి దేవుడు కూడా ఆయన విసిగిపోయి మన విషయంలో కూడా ఇదే ప్రకారంగా ఆయన చేస్తే ఈరోజు భూమి మీద ఏ మానవుడైనా ఉంటాడా? ఉండరు. కానీ ఎంత దీర్ఘశాంతంతో ఆయన ఓపిక పడుతున్నాడో తెలుసా? నీవు ఎన్నోసార్లు ఆయన మాట వినకుండా పరిగెత్తినా, ఎన్నోసార్లు ఆయన చేతుల నుంచి తప్పించుకుని జీవితాన్ని పాడు చేసుకునే ప్రయత్నం చేస్తూ వెళ్ళినా, ఎన్నోసార్లు ఆయన చేతులు అడ్డం పెట్టినా, నువ్వు దాటుకుంటూ వెళ్ళినా, ప్రతిసారి ఆయన విసిగిపోయినా బాధపడినా నా బిడ్డగా తెలుసుకుంటాడులే, తెలుసుకుంటాడులే, మళ్ళుకుంటాడులే, నా ప్రేమ అర్థం చేసుకుంటారులే, నా కాడికి వస్తారులే, పదే పదే నన్ను బాధ పెట్టర్లే, పదే పదే విసిగించర్లే, తెలియని పరిస్థితుల్లో ఉన్నారులే అని దీర్ఘశాంతంతో ఓపిక పడుతున్నాడు నా తండ్రి. దీర్ఘశాంతంతో. దేవుని కోపానికైనా దేవుని ఓర్పుకైనా ఒక హద్దు ఉంటుందండి. హద్దు దాటి ప్రవర్తించకూడదు. మనం స్తోత్రం చెబుతారా? ఏం దాటి ప్రవర్తించకూడదు? హద్దు దాటి ప్రవర్తించకూడదు. హద్దులు దేవుడు మనకు ఇహమందు ఏర్పాటు చేశాడు. ఆజ్ఞల విషయంలో కూడా హద్దులు ఏర్పాటు చేశాడు దేవుడు మనిషికి. నీకు అవకాశం ఇచ్చినంత వరకు ఓర్చుకుంటాడు, 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 ఓర్చుకుంటాడు. నీకు ఎన్నో రకాల అవకాశాలు భూమి మీద ఇస్తూనే ఉంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు మారు మనసు పొందుతావని. ఇప్పటికైనా సరే నీ కోపం వచ్చిద్దేమో మాట తప్పితే, నేను నరుణ్ణి కాదు దేవుణ్ణి. మనిషి హృదయాన్ని అర్థం చేసుకునేవాడిని, మనిషి పరిస్థితిని గ్రహింపు చేసుకునేవాడిని. నా బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఆ మాట ఇచ్చి నిలబడలేకపోయారో నేను అర్థం చేసుకుంటా. కానీ నాకు నమ్మకం తెలుసా? ఏ నాటికైనా నా బిడ్డలు నా ఒడిలోకి చేరుకుంటారు, నా కౌగిట్లోకి వస్తారు, నా గుండెల్లోకి వాళ్ళు వచ్చేది. నాకు నమ్మకం ఉందిరా పిచ్చోడా. అందుకని వాళ్ళ కోసం కనీసం వచ్చి ప్రార్థన చేయాలంటాడు దేవుడు. నాకు ఆశ్చర్యం చేసింది అసలు. ఎంత ఓపు ఏంటి ప్రభు అసలు. మరి నీ పోలికే కదా మాది, మాకెందుకని అంత ఓర్పు లేదు? నా ఓర్పు నీకుంటే నువ్వు రెండో దేవుడు అవుతావు, నా మేట పక్కన పెట్టి అంటాడే. నిజంగా మనుషులు ఓర్పు ఉంటుందా ఎక్కువ? చిన్న మాట అంటే మనం పడవం కదండి. ఒక మనిషిని మనకు నచ్చకపోతే వాళ్ళ జోలికి బావం. ప్రభు ఏం చెప్తావు? నిన్ను వాళ్ళే అంటే ఈ ఒక్క వ్యక్తి విషయంలో అప్పటి నుంచి అందరినీ ప్రేమిస్తా ప్రభు. ఒక సంఘంలో ఒక పాస్టర్ గారు వాక్యం చదువుతున్నాడు. విసుగు పుట్టినాడు, గట్టిగా స్తోత్రం చెప్తాం. ఎవరు విసుగు పుట్టట్లా? ఎనుముద్దు అవుతుందా? సరే, ఎనుముద్దు ఏ రోజు స్తోత్రం చెప్పండి. స్తోత్రం అంటే స్తోత్రం కాదు, హల్లెలూయా చెప్పండి. చెప్పండి హల్లెలూయా అన్నారా? ఎల్లురావు అన్నారా? హల్లెలూయా అన్నారా? ప్రభుకి మహిమ. ఇట్లాగే సంఘంలో సేవకులు నిలబడి వాక్యం చెప్తూ ఈ మాటే వచ్చింది ప్రస్తావన. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ శత్రువుని సైతం ద్వేషించక క్షమించాలి అని ప్రసంగం చేస్తూ ఉంటే విశ్వాసులకు ఒక ప్రశ్న వేశాడు అయ్యగారు. ఏమని అంటే, మీలో శత్రువులని వ్యక్తి ఎవరో అన్నాడు. ఏమన్నాడు? నాకు ఒక్క శత్రువు కూడా లేడండి ప్రపంచంలోని, అందరినీ క్షమించుకుంటానే పోతా. నాకు వెన్నుపోటు పొడిచినా, గొంతు కోసినా, మొక్కలు మొక్కలుగా నరికినా, నాకెంత అన్యాయం చేసినా ప్రభు క్షమించున్నాక అనుకుంటానే పోతుంటా అన్నవాళ్ళు ఒక్కరు చేతులు ఎత్తుతారా అన్నాడు. ఎవరో ఆ మూలలో కూర్చున్న మరియమ్మ ఒక ఆమె చేయెత్తింది. మరియమ్మ
అయ్యగారికి పట్లేనే ఉన్నాం. దేవునికి స్తోత్రం. నా సంఘంలో కూడా దేవుడు అబ్బా ఎంత నీతి మంత్రాలు ఉంచాడు. గట్టిగా చప్పట్లు కొడదాం అందరం. అది మీరు కాదు, వాళ్ళనే. మీరు అన్నిటికీ ఇన్వాల్వ్ అవుతుంటారు. ఆ సంఘస్థులు అన్నాడు అయ్యగారు ఎంత నీతి మంత్రాలు ఇచ్చాడు మన సంఘానికి దేవుడు. ఆయన బట్టి దేవుని మహింపరుద్దామని చప్పట్లు కొట్టించాడు. అమ్మగారు మీరు కొంచెం ముందుకు వస్తారా? మీ మాట మీరు మైక్లో ఒక సాక్ష్యం పంచుకోండి, సంఘస్థులు కూడా బుద్ధి తెచ్చుకుంటారు అని చెప్పేసి అన్నాడు. మైక్ తీసుకుంది. అందరికీ ప్రభు నామంలో వందనాలు. నా సాత్వికం వచ్చేసి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి అన్నాడు దేవుడు. ఏ ఒక్కరిని కూడా ద్వేషించకుండా క్షమించమన్నాడు దేవుడు. నేను ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తా, ప్రపంచంలో అందరినీ క్షమిస్తా, ఇంట్లో నా భర్తను తప్ప. అయ్యగారికి ఎట్లా ఉంటుందో చూడండి. ఇక్కడ ఏముంది? ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తా. చిన్నప్పుడు స్కూల్లో చెప్పాను కదా, ఇంగ్లీష్ వ్యూస్ నాకు రా, తెలుగులో చెప్పండి. భారతీయులందరూ అబ్బా, ఈ వాక్యం నేను ఖచ్చితంగా ఫాలో అవుతానండి అయ్యగారు. భారతదేశంలో ఉన్నటువంటి పురుషులంతా నా సహోదరులు, స్త్రీలందరూ నా సహోదరులు. ఒక్క మాయం తప్ప వాళ్ళు నాకు ఎనిమి, వారు నా శత్రువు. ప్రపంచం అంతా నాకు అన్యాయం చేసినా భరిస్తా, ఓర్చుకుంటా, క్షమిస్తా, పక్కన పెట్టేస్తా, వారిని మాత్రం ఒప్పుకున్నాను. అయ్యగారు అన్నాడు, పని హిమాలయం ఎట్లా నువ్వు ఇప్పుడు దాకా నీకు అనవసరంగా డబ్బు కొట్టాగా నేను, ఓ కూసొప్ప, నువ్వు వరీది మంత్రాలు అన్నాడు. అంటే ప్రభు రక్తంలో కడగబడి ఎదుటి వ్యక్తిని క్షమించలేని వ్యక్తిగా ఉంది. ఇప్పుడు మనం కూడా చాలా మంది ఎదుటి వ్యక్తిని ప్రేమించే గుణం అనుకుంటుందా? ఆ ఓర్పు ఏమైనా ఉందా మనకి? చిన్న మాట అంటే ఓర్చుకోలేం, తట్టుకోలేం. ఆ ఓర్పు సహనాలు మనకి లేవు. ఒక మనిషిని పక్కన పెట్టేస్తే ఇంకంతే, చచ్చిపోయినా కానీ ఆ మనిషి ఒలిగిపో. ఆ మధ్య ఒక హాస్పిటల్కి వెళ్ళా ప్రార్థన చేద్దామని. ఆ ఐసీలో ఉంది, చోర్ కండిషన్లో ఉంది. పెద్ద ఆవిడే, 80 ఏళ్ళు పైన ఉంటాయి. మారు మనసు పొందిందంట, రక్షణ బాప్తిజం పొందిందంట. ఐసీలో ఉన్న అయ్యగారు వచ్చి ప్రార్థన చేయండి వెళ్ళా. అయ్యా ప్రార్థన చేయి, కాస్త ఓపిక రావాలా, కొంచెం బలం రావాలా, కొంచెం శక్తి రావాలా, పెరుగుని అడుగు. నేను అన్నాను, ఈ ముసలి ప్రాయంలో ఇక్కడికి బలం వచ్చి నువ్వేం చేస్తావు అన్నా. తప్పుగా అనుకోబాకండి. ఇప్పుడు ఈ ముసలి ప్రాయంలో నీకు బలం వచ్చి ఓపిక తెచ్చుకొని సామర్థ్యం తెచ్చుకొని నువ్వేం చేద్దామని? ఇప్పుడు నువ్వు లేచి నిలబడితే నీకు ఇద్దరు కావాలి, అటు ఇటు. వాళ్ళు రోజు నేను తిట్టుకోలేక కావాలి. ఎందుకు అంత పరిస్థితి? హ్యాపీగా కీర్తన పాడుకుంటా, ప్రభువును స్థుతించుకుంటా అట ప్రార్థన చేయనా అన్నా. ఏం అట్టంటావా? సరే, ప్రభు పనిలో ఇంకా నువ్వు పరిగెత్తాలని ఆ శక్తి కోసం ప్రార్థన చేశాదా? అది నా వాళ్ళు కాదు. సరే, నీ కుటుంబం క్షేమంగా ఉండాలి, దానికోసం నువ్వు ప్రార్థన చేయడానికి ఇంకా నీకు ఆయుష్ పొడిగించే విధంగా చేయమంటావా? అది కాదు. ఈ ఎడం చేతికి ఈ సూదులు గుచ్చించుకుంది. వాటిని ఏమంటారు? సెలైన్స్ కదా, సెలైన్స్ గుచ్చించుకుంది. ఈ చేతి గుచ్చుతా ఉన్నారంట. ఈ చేతి కొట్టి ఈ చేతి కొంచెం గుచ్చుతామంటే ఈ చేతి కొద్దు, దీనికే 3 కాదు 4 కూర్చొని దీనికే అన్నమాట. 3-4 ఒకేసారి గుచ్చితే అందులో నువ్వే పోతావు, రెండిటి కూర్చాలమ్మా అన్నారు. ఈ చేతులు మాత్రం ముట్టుకోవద్దు మీరు, ఈ చేతికే కూర్చుంది అన్నట్టు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. హ్యాండ్ని కొంచెం స్పెషల్గా చూస్తుంది అంటే కొంచెం విచిత్రమైన కేసే అనిపించింది నాకు. సరే, నీకు ఏ శక్తి కోసం ప్రార్థన చేయమంటావు అంటే, నాకు బాగా బలం, శక్తి, ఓపిక రావాలి, నా కుడిచి బాగా పనిచేయాలయ్యా అంటే. నేను ఎక్కడ ఏం లేదండి ఇంత చిత్తమైన మాటలో. ఎవరైనా ఆరోగ్యం మొత్తం బాగుండాలి అనుకుంటారు, ఒక కుడిచే బాగుంటుంది ఏంది? దానికేం మాయరాగం అమ్మా అన్నాడు.
దానికి అసలు ఏ రోగం రాకూడదు అంది. ఏమ్మా ఈ చేతులతో ఎవరికైనా నువ్వు మేలు చేయాలా? మేలు దాన్ని చెప్పాలి. కరెక్ట్గా నాకు పెళ్ళయి 3 పిల్లలు పుట్టిన తర్వాత ఎండాకాలం నీళ్ళ ట్యాంకీలు వచ్చే దగ్గర ఒకేమో బిందె తీసుకొని నన్ను కొట్టింది. ఏం తీసుకొని కొట్టింది? లైనుల్లో ముందుగా తీసుకొచ్చి పెట్టారని నా బిందె పక్కన తీసేస్తే నేను తీసుకొచ్చి మళ్ళీ దాన్ని పెట్టి గొడవ జరిగి పోట్లాడి ఆమె తన బిందె తీసుకొని కొట్టింది. నేను అప్పుడేమో పిల్లలు కానీ కొంత బలహీనంగా ఉండగా బలం లేదు. అప్పటి నుంచి అనుకుంటున్నా సాగుపోయే లోపు ఇదే చేతితో అదే బిందె తీసుకొని కక్ష నేను అన్నాను, నిజమే, నువ్వు బెడ్ మీద ఉంటాం కంటే ప్రభు కాడికి పోవటమే మంచిదని. లేకపోతే నీ సావు బతుకుల్లో ఉండి కూడా నువ్వు పంతం మానుకోవట్లేదే. నువ్వేం ప్రేమించావు ప్రభుని? కాస్త కూడా ఓర్పు లేదు, కాస్త కూడా సహనం లేదు. ఒక మనిషి ఏదైనా ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నావు, ఓర్చుకోలేకపోతున్నావు, బాధపడిపోతున్నావు, గందరగోళం అయిపోతున్నావు. ఒకటే గుర్తుపెట్టుకో, ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నావు అంటే నువ్వు సాక్షాత్తు దేవుడి పోలికలో ఉన్న వ్యక్తిని ద్వేషిస్తున్నావు. ఒక వ్యక్తిని ఓర్చుకోలేకపోతున్నావు, పక్కన పెట్టేశావంటే నువ్వు దేవుణ్ణే పక్కన పెట్టావు. మరి తన ప్రక్కలో బల్లెపోటు పొడిచిన వ్యక్తిని, తన ఒళ్ళంతా కూడా రక్తదారాలుగా మారిపోయి మాంసపు ముద్ద వల్లే మార్చే విధంగా కొరడాలతో కొట్టిన వ్యక్తిని ప్రభు ద్వేషించాడా? శిక్షించాడా? లేక ఏమన్నాడు? ప్రభువా, తండ్రి, వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదయ్యా, వారిని క్షమించు. ఏది మరి ఆయన వెంబడించే మనకి ఏదో ఓర్పేది? ఇది ఎట్లా వచ్చిందో తెలుసా? దేవుడు చెప్పిన రెండో మాట, మారు మనసు పొందితే నీకు ఓర్పు వచ్చింది. ఓర్పు వచ్చింది. ఒకప్పుడు నాకు లేదు. ఎవరైనా చిన్న మాట అంటే ముందు కొట్టడమే ఆలస్యం, నోటి నుంచి మాట వచ్చిందో లేదో పటాలను కొడతా, అంత ఓర్పు లేదు తను. ఇప్పుడు ప్రభువులోకి వచ్చి ఆయన చెప్పిన మాట విని మారు మనసు పొందుకున్న తర్వాత ముఖం మీద ఉమ్ము పూసిన ఎవరి కోసం? నా కోసం నువ్వు ఎంతో ఓర్చుకున్నావయ్యా. నీ కోసం కనీసం ఈ దెబ్బ ఓర్చుకోలేనా? ఈ మాట ఓర్చుకోలేనా? ఈ నింద ఓర్చుకోలేనా? ఈ అవమానం ఓర్చుకోలేనా? నా కోసం నువ్వు చేసినంత ఓర్చుకుంటే ఇదంతా ప్రభువా అని ఆయన వైపు చూస్తా. ఇంత ఓర్పు నాకు ఎట్లా వచ్చింది? మాయలోకం వైపు చూడకుండా నా మనసును దేవుడు తట్టు చూసే విధంగా చేశాడు దేవుడు. అప్పుడు వచ్చింది ఆ మనసు, శత్రువును ప్రేమించే మనసు, ఓర్చుకునే మనసు, దయ, క్షమాపణ. ఇదంతా మారు మనసు పొందుకున్న తర్వాత దేవుడు నాలో చేసిన క్రియ. నాలోనే కాదు, మారు మనసు పొందుకున్న ప్రతి వ్యక్తి జీవితంలో నా దేవుడు పని మొదలు పెడతాడు. మానవ మృగంగా ఉన్నటువంటి మనిషిని మంచి మనసున్న మనిషిగా నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మీలో ఎవరైనా సావైనా బతుకైనా యేసయ్య కోసం ఎవరైనా అంటారా? ఎవరైనా అంటారా? పైకి ఏముంది, మేమంతా రెడీ అన్నా అంతే అంటారు. ఇప్పుడు పోలీసులు వచ్చి ఎవరు పెట్టమన్నారు ఈ ఫోటో, ఎవరు నువ్వు నీ కాడికి వచ్చావు అనుకో, సైలెంట్గా చదువుకుంటారు ఊరుకోవాలి కదా. అక్కడే బయటపడింది. ఇక సావు దాకాడండి. సావైనా బ్రతుకైనా మనకు పాటలు, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా ఇలలో నేనుందునయ్యా యేసయ్యా. పాపం వాళ్ళు ఎక్కడికో ప్రశాంతంగా పోతారు, నా పాటని మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తారు. జస్ట్ పేడకట్టలే ఓపెన్ అయిందా?
ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. కొంచెం టెంపో పెంచు. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. సావైన బ్రతుకైన నీ కొరకే దేవా పాడాలి. సావైన బ్రతుకైన నీ కొరకే దేవా, సావైన బ్రతుకైన నీ కొరకే ప్రభువా, సావైన నీ కొరకే దేవా. నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను నీ ముందునయ్యా. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, ఇలలో మనిషిగా పుట్టిన సర్పానయ్యా. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, ఇలలో మనిషిగా పుట్టిన సర్పానయ్యా. పాపం కడిగావులే, విషం విరిచావులే, పాపం కడిగావులే, విషం విరిచావులే. నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. సావైన బ్రతుకైన నీకు దేవా, సావైన బ్రతుకైన నీ కొరకే దేవా. నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను నేనుందునయ్యా. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చావైనా బతుకైనా నీ కోసమే ఎందుకు చెబుతున్నావు అంటే తెలుసా? విషపు సర్పాల్లాగా ఉన్నటువంటి మనల్ని మంచి మనసున్న మహారాజులుగా చేశాడు నా యేసయ్య. ఓకేనా? అందరినీ చేయలే. ఎవరైతే ఆయన చెప్పిన మాట విని మారు మనసు పొందుకొని తన బ్రతుకు మార్చుకునే ప్రయత్నం చేస్తారో వారందరినీ నీతిమంతులుగా పరిశుద్ధులుగా నా దేవుడు చేశాడు, చేస్తాడు, చేస్తున్నాడు. ఆమేన్. ఈరోజు నీకు ఒక మంచి శుభతరుణం ఏంటో తెలుసా? దేవుడు నీతో చెప్తున్న మాట నువ్వు విని నీ జీవితాన్ని దేవుడి చేతికి అప్పగించుకోగలిగితే ఈరోజు మాకున్నటువంటి విలువ దేవుడు నీకు కూడా ఇస్తాడు. ఆమేన్. నువ్వు స్త్రీవైనా పురుషుడైనా పిల్లైనా పెద్దయినా ముసలైనా నా దేవుడు ఖచ్చితంగా నేను ఘనపరుస్తాడు. వదిలిపెట్టడండి. ప్రభువునందు మీ ప్రయాస కట్టంగా పోదు. ఆయన మాటను విన్నాము అంటే నీ పట్ల ఆయన ఏం జరిగించాలో సమస్తాన్ని కూడా జరిగించే దేవుడు నా యేసు. ఇప్పుడు మీరున్నారు. ఒక తల్లికి 2 పిల్లలు. టైం అయిపో వచ్చింది, ముగించేస్తున్నా. ఒక తల్లికి 2 పిల్లలు. ఒకళ్ళు తల్లి చెప్పిన మాట బాగా వింటున్నారు, రెండో వాళ్ళు వినట్లా. మీరు ఎవరిని ప్రేమిస్తారు? మాట వినేవాళ్ళు. చెప్పండి. మాట వినేవాళ్ళు. అయ్యగారు అదేమన్నమాట, తల్లికి 2. మీరు తెలివైన సమాధానం చెబుతారని నాకు తెలుసు. కానీ ఏ తల్లికైనా సరే 2-3 పిల్లలుంటే ఎక్కువ అధికమైన ప్రేమ ఒక్కల మీదే ఉంటుంది. చూడడు ఉంటాడే అని భోగారాపం చేస్తారు. చేరు
మరి ఏందో మరి అంత నాకు అర్థం కాదు. మళ్ళీ వాడు చెప్పింది అంటాడా, వినడు. అదే అయ్యా ఇదిగో కొట్టుకెళ్ళి ఒక అగ్గి పెట్టి దాపు, అదే అగ్గి పెట్టయ్యా, దొనపోతాను తెచ్చుకోకూడదు అంటున్నారండి ఇప్పుడు ట్రెండ్. ఒకప్పుడు మా పిల్లతనంలో ఏదైనా పిల్లలు పిలిచి ఏదైనా తీసుకొని రాకపోరా అంటే పాపం తలంచుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు తలెత్తి సమాధానం చెబుతున్నారు, ఏ నువ్వు బాలేవు, నీకేం మాయరావో అని నా మీద వేస్తున్నావు, పో తెచ్చుకోపో అన్నట్లా ఎదురు కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఆయన వచ్చి అప్పుడు నవ్వుకుంటున్నారు, నిజమేగా నా గురించి చెప్తున్నాను. ఇప్పుడు నేను అంటాను, మాట వినకుండా ఉన్న వ్యక్తిని నువ్వు ప్రేమిస్తావా? ప్రేమిస్తావా? ఇష్టపడతావా? ఇప్పుడు ఆ పిల్లవాడికి నువ్వు ఏదైనా చెయ్యాలి అన్న మనసు నీకు వచ్చిద్దా? ఎప్పుడు వచ్చింది? మాట విన్నప్పుడు. ఏమనుకోకుండా ఒక చిన్న పిల్లలు ఒక్క పిల్లవాడికి వస్తారా? దేవుడు ఇచ్చిన అవకాశం పరిగెత్తాలా? అబ్బో ఎవరో ఒక్కరు శభాష్. రారా చాలా మంచి. వాడా వాడా వా. అందరు పొందనాలు చెప్పాయా? రైట్. ఇప్పుడు ఈ అబ్బాయి సరే వీడు కూడా వచ్చాడు కదా, ఇద్దరు వచ్చారుగా. ఇప్పుడు ఇల్లు మళ్ళీ నా మీద కేసు పెట్టకూడదు, నిన్ను కూడా దీంట్లో లాగాల్సి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే మంచి ఇష్యూ రెండు మాట్లాడుతున్నాం కాబట్టి మన ఇద్దరు వచ్చారు. ఇప్పుడు ఇద్దరులో ఒక మంచోళ్ళు కావాలా? నన్ను విధంగా మార్చాడని చెప్పి నా మీద కేసు పెడితే బాగు. ఎందుకంటే ముందు మంచోని పిలిచే పరిగెత్తుకుంటూ వచ్చాడు, నువ్వే లేటుకు వచ్చి నా తప్పు. ఇప్పుడు పెద్దోడేమో మీరే జడ్జి లేక నాకు సంబంధం లేదు. మరి అబ్బాయి పెద్దోడేమో చెప్పిన మాటల్లో చక్కగా అంటున్నాడు. ఈ అబ్బాయి వాడు చూడు చేతపాటు చేసేవాళ్ళు నాకు ఇలా చెప్తున్నాడు. కోటు వైపు నీరా నీకుంది అని అంటే చూస్తున్నాడు వాడు. ఏం కాదు. ఇప్పుడు ఈ అబ్బాయి బాగా నేను చెప్పిందల్లా వింటూ ఉన్నాడు, ఈ అబ్బాయి నేను చెప్పింది వినకుండా అది అట్నే చూస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరిని ప్రేమిస్తాను నేను? మాట తినేవాడిని. అడు చూడయ్యా, చూడండి వాడు కుట్టి గంటలే చూడండి. పర్లేదు. సరే ఓకే. ఇప్పుడు ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి ఏమో చెప్పిందల్లా వింటున్నాడు. ఓకేనా? వందనాలు చెప్పండి చెప్పాడు. ఓకేనా? అందరికి ఒకసారి హాయ్ చెప్పయ్యా. నువ్వు చెప్పు. అమ్మ వాడు తీసుకున్నాడు ఖచ్చితంగా కేసు పెడతాను నన్ను. సరే వదిలేసేయండి పాపం, ఏమన్నా బాగుంది. ఇప్పుడు అబ్బాయి చెప్పింది విన్నాడా లేదా? విన్నాడు. అబ్బాయి చెప్పింది వినలేదు, కష్టం అనుకోండి. ఇప్పుడు నేను ఏదన్నా ఇంటికి రావాలనుకున్నప్పుడు నా కంటికి ఏదన్నా వస్త్రాలు కనిపించినా, బొమ్మలు కనిపించినా, తిరుమణాలు కనిపించినా ఎవరిని దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తాను ఎక్కువ శాతం? మాట విన్నవాడిని. వినకుండా పోయి కూర్చున్నాన్ని గుర్తొచ్చుకుంటానా? పైగా వాడేం చేస్తాడు తెలుసా? తెచ్చి ఈ అబ్బాయికి ఇస్తే అదుకో తేరా నీకేనా ఏంది, నాకు లేవు, నాకు తేరా నానా ఇదే అని లాక్కొని బెదిరించి మరి తీసుకుంటాడు. పని మాత్రం చేయడు. ఇప్పుడు ఈ అబ్బాయి నా ప్రతి మాట వింటున్నాడు కాబట్టి ఇతని విషయం నేను బాగా స్పందించాలని కూడా ఆశపడతాను. నేను నానా నాకు షూ కావాలి అంటే ఆలోచించకుండా పోయి తీసుకొస్తా. నాకు బ్యాగ్ కావాలి, ఓకే నాకు తీసుకొచ్చిస్తా. నాకు పెన్ కావాలి, ఓకే తీసుకో. ఎందుకు ఇవన్నీ అడిగినమ్మటి నేస్తున్నాను? నా మాట విని లోపడ్డాడు, నేను చెప్పిందల్లా చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు నీతో చెప్పిన మాట నువ్వు విని లోబడి ఈ బిడ్డ చేసినట్టు చేస్తే నువ్వు అడిగిన ప్రతిదీ నా దేవుడు నీ కళ్ళ ముందు పెడతాడు. కొడితే గట్టి కొట్టాలి సత్యనారాయణ గారు. కానీ ఈ రోజు నువ్వు ఏదైనా పొందుకోలేకపోతున్నావు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన మాట విని లోబడలేకపోతున్నావు, చేయలేకపోతున్నావు. విన్నవాడికి ఆశీర్వాదం, వినకుండా పోయినోడికి ఆశీర్వాదం లేదు. ఇప్పుడు ఈ మ్యాటర్ అంటే మనకి అర్థమైంది. అర్థమైందా? ఇప్పుడు దేవుడు మొదట ఒక మాట చెప్పాడు, ఏమని?
నా యొద్దకు రండి అన్నాడా? రైట్. రెండో మాట ఏమన్నాడు? మారు మనసు పొందు. మారు మనసు పొందు అని చెప్తున్నాడు. ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకుంటే, నీ బతుకును సరి చేసుకునే ప్రయత్నం చేస్తే, నీకు అవసరమైనవన్నీ నేను నీకు తెచ్చి పెడతా. కూర్చోపోయినా నీకు అర్థం కావడానికి విషయం. ఇక మూడో విషయం, పైన దేవుడు చెప్పిన మాటను విన్నావు, ఆయన దగ్గరికి వచ్చావు, బాగుంది. రెండో మాట, మారు మనసు పొందుకుంటాను అన్నావు, పొందుకునే ప్రయత్నం చేస్తున్నావు, బాగుంది. మూడో మాట, ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి చాలా సీరియస్ డౌట్, పొందుకుంటే నాకేందంట, మారు మనసు పొందిన బతుకు మార్చుకుంటే నాకేందంట, ఏమైతే అసలు అంటే లాభం లేకుండా ఏ పని చేయలేదు. కొంతమంది అనేవాళ్ళు ఉంటారు, నేను బతుకు మార్చుకుంటా కదలో నాకేంటి. పిచ్చి తండ్రులు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. భూమి మీద పుట్టిన కాడి నుంచి ఈరోజు ఈ సెకండ్ వరకు నీ జీవితం ద్వారా దేవుడు సంతోషపడేటువంటి పని ఏదైనా మీరు చేశారా? మీరు అనే మాట వద్దలే, ఎవరికి వాళ్ళకి. నువ్వు చేసావా? మళ్ళీ అడుగుతున్నా, తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటకు వచ్చిన కాడి నుంచి ఈ రోజు ఈ సెకండ్ దాకా దేవుడు సంతోషపడేటువంటి పని నువ్వు ఏదైనా చేసావా? నేను చేసే అన్న చూద్దాను, ఏం చేసావో అడుగుతా. ఆయన తెలియదు, ఏదో చేసావు అనుకుంటున్నాను. నీకు తెలుసా, దేవుడు కొరకు డబ్బు ఖర్చు పెడితే దేవుడు సంతోషపడ్డాడు, అది నీకు వచ్చే ప్రతిఫలం నీకు ఇస్తాడు. దేవుడి కొరకు వాహనం నడిపితే దేవుడు సంతోషపడ్డాడు, దేవుడి కొరకు ఇల్లు పొలాలు రాసిస్తే దేవుడు సంతోషపడ్డాడు, దేవుడి కొరకు నువ్వు సూరకార్యాలు చేస్తే దేవుడు సంతోషపడ్డాడు. నీ జీవిత కాలాన్ని బట్టి దేవుడు సంతోషపడేటువంటి ఒకే ఒక ఘట్టం ఏంటో తెలుసా? 99 మారు మనసు అక్కరలేని నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాప విషయంలో సంతోషపడతానన్నాడు దేవుడు. గట్టిగా చెప్పండి. లోకాసు వార్త 15లో స్పష్టంగా చెప్పాడమ్మా, 2 చోట్ల రాయించాడు. మారు మనసు పొందు ఒక్క పాపి విషయంలో పరలోకంలో దూత ఎదుట నేను సంతోషపడతానన్నాడు. నేను అంటాను, మన లైఫ్ మొత్తంలో దేవుణ్ణి బాధపరిచిన ఘట్టాలే ఉన్నాయి, కానీ దేవుణ్ణి సంతోషపరిచిన ఘట్టం ఏదైనా ఉందండి? లేదు. కానీ ఈ సభల ద్వారా దేవుణ్ణి సంతోషపరిచేటువంటి అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవుడు నీకు ఇస్తున్నాడు. అన్నా, నా బ్రతుకు మార్చుకోలేక ఇప్పుడు దాకా నేను అల్లాడిపోతున్నాను, నేను చేసిన పాపాలే శాపాలుగా నా మీద వెంటాడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక చావడానికి కూడా నేను ఎన్నో స్కెచ్లు తీసుకున్నాను. ఇక నేను చనిపోతే బాగుండు కదా అని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు కూడా చేశానన్నా. ఎవరు ఆ వ్యక్తులు ఇక్కడ ఉన్నారు? మొత్తానికి నా దేవుడు చెప్తున్నమాట, నువ్వు చనిపోవడం అవసరం లేదు, నీవు నా దగ్గరికి వచ్చి నీ బ్రతుకు మార్చుకోగలిగితే చనిపోతున్న అనేక వారిని నిన్ను బట్టి నేను లేపి నిలబెడతా ఉంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు చచ్చిపోవడం కాదు పిచ్చిమోహమా, చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని నీ సాక్ష్యాన్ని బట్టి నేను లేవనెత్తుతా, నేను బతికిస్తా. నువ్వు నా పక్షాన ఉప్పు, నువ్వు నా పక్షాన వెలుగు. ఇప్పుడు దాకా ఒక సందేహంతో ఉన్నావు కదా, నా బతుకు మారిద్దా మారిద్దా మారిద్దా, ఇక నా జీవితం విద్యారా, నా కుటుంబం విద్యారా, నా ఒక సందేహంతో ఉన్నావు కదా. నా దేవుడు చెప్తున్న మాట చెప్తున్నా, విడుదల సమీపించింది నీకు. నమ్మిన గట్టిగా స్తోత్రం చెప్పండి. విడుదల సమీపించింది అంటున్నాడు ప్రభు. ఇప్పటిదాకా నీకున్నటువంటి ఆ చీకటి బంధకాలు నా యేసు నామములో తెగిపోతున్నాయి. ఇప్పటిదాకా నువ్వు దేని గురించి అయితే గందరగోళం అయిపోయి, టెన్షన్ ఎక్కువైపోయి, తల నరాలు పగిలిపోయే విధంగా ఆలోచిస్తూ ఉన్నావో, ఆ బంధకాలు మొత్తం నా యేసు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే, నీ బతుకు మార్చుకునే ప్రయత్నం చేసినట్లయితే, కనురెప్ప పాటులో మాయం చేస్తానంటున్నాడు నా దేవుడు. కనురెప్ప పాటులో. ఆయనకు అసాధ్యమైన ఏమైనా ఉందా? ఏది లేదు. కానీ దేవుడు కార్యం చేయాలి అన్నా, నీ చీకటి తొలగిపోవాలి అన్నా,
ఆ నరకాగ్ని నుంచి నువ్వు బయటికి రావాలి అన్నా, నువ్వు భూమి మీద ఉన్ననాళ్ళు ఇహపర రెండు లోకాలలో నువ్వు క్షేమాభివృద్ధి పొందుకొని ఘనముగా ఉండాలి అన్నా, నీ తీర్మానం మీదే ఆధారపడింది. మూట అంతే పెట్టుకొని ఏసీ కారులో కూర్చుంటావో, మూట కాస్త మోసే వాళ్ళ భుజాల మీద వేసి కాస్త శాఖ తీరుతావో, చాయిస్ నీదే. ఇప్పుడు మీ పక్కన కూర్చున్న వాళ్ళు ఒకసారి అడగండి, నా పాప భారాన్ని నువ్వు మోస్తావు అని చెప్పేసి అడగండి. అడగండి, తప్పులేదులే. డబ్బులు అడగమంటే బాగానే అడుగుతారుగా, ఇది అడగమంటే ఎందుకు అంతలో సిగ్గు? పురుషులు మీరు చెప్పండి, అడగండి. పెద్దలో నా పాప భారం నువ్వు మోస్తావని చెప్పేసి అడగండి. వాళ్ళు ఎవరు సమాధానం ఇస్తారు తెలుసా? నాకే చాలా ఉంది. నా పైగా నీతో కూడా వేడపోయమంటున్నాను, కింటాలు ఉంది ఎప్పటి నుంచో. బెదలో నీకు వచ్చింది తెలుసా? నాదే కాదు, మా పూర్వీకులు కూడా మూటలు ఉంది. నేనేడ మోసేది, ఇది నువ్వు మోసుకోరాదు అంటారా? కానీ నువ్వు ఎంత భారాన్ని తీసుకొచ్చి వేసినా మోయడానికి రెడీగా ఉన్నాడు నా యేసు. నీ కుటుంబ భారం, నీ పాప భారం, నీ వంశాల పితరుల భారాన్ని సమస్తం ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పైన మోపడానికి నువ్వు సిద్ధమా? లాస్ట్గా ఒక మాట ఫైనల్గా చెప్పి చేస్తున్నా. దేవుణ్ణి సంతోషపెడతావా, దేవుని బాధ పెడతావా? దేవుని సంతోషపెడతా అన్న చదువులేస్తారు అందరా? రైట్. ఇప్పుడు సేవకులు కూడా దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఇప్పటిదాకా నా సేవలో ఎదుగుదల లేదు, నా ప్రార్థనా జీవితం అంత మాత్రంగానే ఉంది, నా కుటుంబ జీవితం ఎంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, నా ఆత్మీయ కన్నబిడ్డలే అని ఎంతగానో అపార్థం చేసుకుంటూ మాట్లాడుతున్నారు, ఇక ఈ సేవ నేను కొనసాగించలేను అనేటువంటి పరిస్థితుల్లో దైవజనంగా ఉన్నారేమో బహుశా. నా దేవుడు చెప్తున్నాడు, ఈ నూతన సంవత్సరంలో నీ సేవ దూసుకొని పోబోతుంది. 30 కాదు, 60 కాదు, 100 ఫలితాన్ని నా దేవుడు నీకు చూపిస్తాడు. చెవి గలవారు ఆత్మ చెప్పుచున్న మాటలు వినుగాక. నేను చెప్తున్న మాట నా దేవుడు. ఆయన దగ్గర మారు మనసు పొందు. 3వ విషయం, నాకేంటి అన్నవే, నీ జీవితాన్ని మార్చుకొని మారు మనసు పొందితే నేను బట్టి నా దేవుడు సంతోషపడతాడు. మొదట. రెండవది, నీ జీవితానికి ఘనత తీసుకొస్తాడు, ఘనత. విలువ తీసుకొస్తాడు, విలువ. ఒకప్పుడు నీ సమాజంలో నేను చూసేవాళ్ళు ఛీ అనేవాళ్ళు. బైబుల్లో ఒక పర్సన్ ఉన్నాడు, పొట్టి జక్కయ్య, తెలుసా మీకు? అతని గురించి ఏ సాక్ష్యం ఇచ్చాడో తెలుసా? దేవుడు పాపి అయిన మనుషుడు. ఏ మనుషుడు? పాపి అయిన మనుషుడు. ఆ ప్రాంతానికి వచ్చి ఆ మార్గంలో పడి యేసుప్రభు వస్తూ ఉంటే అందరూ గుంపులుగా కూడి ఆయన చూసే ప్రయత్నం చేస్తే, అప్పుడు జక్కయ్య పొట్టోడు కదా, పొట్టోళ్ళకి తెలివితేటలు ఎక్కువ అంటారే, ఈ ఎత్తాటి మనుషుల్ని లోపలికి దూరనేయట్లేదని సార్థకమ మేడి చెట్టు ఎక్కాడు. చెట్టు పై నుండి ఎవరు అడ్డం లేకుండా యేసయ్య నా కన్నులారా చూడొచ్చుగా అనుకుని ఆశపడ్డాడు. ఎంతమంది నీతి మంతులు చుట్టూ ఉన్నా నా ప్రభువు పట్టించుకోవాలా, అంతమంది విశ్వాసులు చుట్టూ ఉన్నా నా ప్రభువు పట్టించుకోవాలా. నా ప్రభువు కొరకు ఏ హృదయం అయితే కొట్టుకుంటుందో ఆ హృదయం వైపు కన్నులు పెడతాడు నా దేవుడు. జక్కయ్య ఆలస్యం చేయొద్దు, త్వరగా చెట్టు దిగిరా. ఆలస్యం చేసామంటే సమయం పోగొట్టుకుంటావు, నీ ఇష్టం. త్వరగా దిగిరా అనగానే నాకు తెలిసినంత వాటికి అమాంతం దూకుంటాడు. ఎందుకంటే దిగితే టైం వేస్ట్ అని. ఇందాక నేను చెప్పా, పుట్టోళ్ళకి ఏమి ఎక్కువ, కిందతో ఒకలా జనాల మీద దూకాడు చెప్పకుండా. అంత తెలివైనోడు జక్కయ్య. వాళ్ళకేగా తగిలింది, అదే మీద వాళ్ళే కదా దించుతారు. దేవుడు ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకోను, రమ్మన్నాడు, పిలిచాడు, నేను వచ్చేస్తా. చెట్టు మీద సమాంతం దూకాడు. ప్రభు ఒక మాట చెప్తున్నాడు జక్కయ్యతో, జక్కయ్య ఈ రాత్రి నేను నీ ఇంట ఉండాలని ఆశపడుతున్నా. అయ్యా నా ఇంట పాపంతో ఊరు వాళ్ళందరూ నన్ను పాపాత్మగా లెక్కేశారయ్యా.
నా ఇంట్లో వాళ్ళు కొన్ని విషపు చూపు చూస్తారు ప్రభు. నేను అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తున్నానని, అన్యాయంగా ఇతరులు ఇబ్బంది పెడుతున్నానని నా ఇంట్లో వారు నాకు వెలిగి ప్రభు. నువ్వు నా దగ్గరికి వస్తున్నావా, నా ఇంట్లో ఉంటానంటున్నావా? అంతకంటే కావాల్సింది ఏందయ్యా? అంత ధన్యతయ్యా నాకు. ఇల్లు అన్న మాటను కొంచెం పక్కన పెడితే నీ దేహమే దేవునికి ఆలయం అన్నాడు కొరింథీ పత్రికలో. ఇప్పుడు ఆ ఇంటిలో ఉండాలి అని చెప్పేసి దేవుడు ఆశపడ్డాడా? జక్కయ్య హృదయంలో ఉండడానికి దేవుడు ఆశపడ్డాడా? జక్కయ్య హృదయంలో అది ఆ మాట కావాలి. ఇంట కాదు, భౌతికమైన అర్థం కాదు మనకు కావాల్సింది. జక్కయ్య హృదయంలో ఉండడానికి దేవుడు ఆశపడి ఒక మాట చెప్పాడు జక్కయ్యకి, జక్కయ్య నీ హృదయంలో నాకు అంత చోటిస్తావా, నేను వచ్చేస్తా. వాయిదా లేదండి. ఈరోజు కాదులే బ్రవ్వా, వచ్చే వారం చూద్దాం, వచ్చే సంవత్సరం చూద్దాం, క్రిస్మస్ పండుగ ఉందిగా అప్పుడు చూద్దాం, ఈస్టర్ ఉన్నాయి అప్పుడు చూద్దాం, గుడ్ ఫ్రైడే ఉందిగా గుడ్ ఫ్రైడే అప్పుడు చూద్దాం అని వాయిదా లేదా? జక్కయ్య చెప్పు, అవకాశం ఇస్తావా బ్రహ్మ? దానికంటే దానికి ఏముందయ్యా రాయ్యా? అన్యాయంగా ఇతరుల దగ్గర వసూలు చేసేవాడు యేసయ్య మాట ఏమో తెలుసా? ప్రభు, నాకున్నటువంటి ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తా. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా వసూలు చేశానో వాళ్ళకి ఒకంత కాదు, రెండింతలు కాదు, 4 ఇంతలు ఇచ్చేస్తా. నేను అంటాను, ఇంతకు ముందు ఏమైంది జక్కయ్య నీకు? మరి ఆ మాట ఇంతకు ముందు రాలేదే? ఈ మాట ఇంతకు ముందు చెప్పలేకపోయావే? జక్కయ్య ఏమన్నా తెలుసు, రేపు వాడికి పోయినా అడగండి కావాలంటే. యేసయ్య నా హృదయంలో అడుగు పెడతానని చెప్పేసి ఎప్పుడైతే నాకు చెప్పాడో, నేను దానికి అంగీకరించానో, యేసయ్య నా హృదయంలో అడుగు పెట్టినప్పుడు నాకు పరివర్తన వచ్చింది సార్. అప్పుడు నాకు పరివర్తన వచ్చింది, నా కళ్ళ తెరవబడ్డాయి, అప్పుడు నాకు మైండ్ వచ్చింది, అప్పుడు నాకు అర్థమైంది ఇది పరిస్థితి. లేకపోతే ఒకప్పుడు అరుగు మీద కూర్చొని లెగిసిపోతూ ఉంటే నీళ్లు కొట్టారండి, వీడు పాపి అని. రోడ్డు మీద పోతూ ఉంటే వెనకమాల ఎన్నో రకరకాల మాట్లాడే వాళ్ళండి, వీడు పాపిస్తాడని. కానీ మీకు తెలుసా, ఏ సమాజం అయితే జక్కని నానా సూటిపోటి మాటలు మాట్లాడాను పాపి అయిన మనిషి రా అని చెప్పి చిక్కిందో, ఏ సైనికుల హృదయంలోకి చేర్చుకుందని పాపి కాస్త మనుషుల దృష్టిలో పరిశుద్ధుడుగా మార్చబడ్డాడు. దేవుడికి మహిమ రావాలా? పాపి అయిన మనుషుడికి దేవుడి మాట విని లోబడిన వెంటనే పరిశుద్ధుడిగా మహిమపరిచాడు దేవుడు. ఇప్పుడు నీకు ఇంట్లో విలువ లేదు, సమాజంలో విలువ లేదు, నువ్వు పోతున్న ప్రతి చోట నీకు నా రకాల మాటలే. నా దేవుడు అంటున్నాడు, నీ బతుకు మార్చుకోవడానికి, నువ్వు మారు మనసు పొందుకోవడానికి నువ్వు సిద్ధమైతే నీ బతుకు మార్చి అనేకుల ఎదుట నిన్ను తలగా నియమించడానికి ఐఎమ్ రెడీ. ఐఎమ్ రెడీ. యు ఆర్ రెడీ? నా దేవుడు ఇస్తున్నటువంటి శుభ వచనం ఈ సభలో నీ కోసమే. నువ్వు ఎక్కడెక్కడో ఉన్నావు, నీ కోసం అనేకుల్ని ప్రేరేపించి ఇంత ఖర్చు పెట్టి ఏర్పాటు చేయించుకొని నీ ద్వారా దేవుడు సంతోషపడాలని చెప్పి ఆశపడుతున్నాడు. ఇంకా నీ జీవితాన్ని నువ్వే రాసుకుంటావో, దేవుడి చేతులకి నీ జీవితాన్ని అప్పగించుకొని విలువను పొందుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. ఎంత చెప్పు కొంతమందికి, అది అంటావు చూడండి, పాడిందే పాటరా అది నాకు తెలియదులే. ఎంతైనా చెప్పు, అబ్బా ఏం చెప్పాడు వాక్యం, సోపడు చెప్పాడు, మరేంది బతుకు మార్చుకుంటావు? ఏదనుకుంటున్నావు? 2026 ఖచ్చితంగా. ఎప్పుడు? 2026 ఖచ్చితంగా. ఏంటిది మార్చుకోవాలి? నాకు ఆమె సేవకుడికి ఫోన్ చేసింది, అయ్యా మా ఆయన పరలోకం పోయి నరకానికి పోయాడని అడిగింది. ఏం మాట్లాడిగావు అంటే, ఏం లేదయ్యా 6 నెలల ముందు మా ఆయన చనిపోయాడు, పక్షవాతం వచ్చి, నేను ప్రభువు నమ్ముకున్నాను, ఆయన నమ్మకమని ఎంతగానో చెప్పాను, తాగి 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 పక్షవాతం వచ్చింది, చివరికి మంచంలో పడ్డాడు. ఇప్పుడు కానీ ప్రభువు నమ్ముకో, మారు మనసు పొందో, బాప్తిజం పొందుకో, బతుకు మార్చుకో అంటే మనకు ఒక్కగానే ఒక అమ్మాయి. ఎవరు? ఒక్కగానే ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి ఏదో ఒకటి చేసిన తర్వాత నేను తీసుకుంటాను
అంటే పిల్లకు పెళ్లి చేసిన తర్వాత నువ్వు చెప్పేది నేను తీసుకుంటా, మరి ఈలోపు నీకేదన్నా అయితే ఇన్నాళ్ళు బతుకు నీకు ముందు కాలం బతుకునేది. ఎంత పిచ్చి మూర్ఖత్వం ఉండేది. ఆ మాట అని 3 నెలలు అయిందో లేదో మంచం మీదే ఉండి కన్ను మూసాడు. ఈరోజు 2 దేవజనులు కన్ను మూసారు. ఒకరు కారులో యాక్సిడెంట్ అయింది, ఒకరు బైక్ మీద యాక్సిడెంట్ కన్ను మూసారు. ఏ సమయం ఎప్పుడు ఎలా వచ్చిందో నీకు తెలుసా? మరి తెలియని సమయాన్ని కళ్ళ ముందు పెట్టుకుని వాయిదాలు వేసుకుంటూ ఉంటే నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? ఒక్క సెకండ్ ఇప్పుడు కరెక్ట్ గా 10:25 అయింది. 26వ నిమిషానికి ఏం జరిగిందో తెలుసా నీకు? దేవుడు కన్నడ చేసి ఉగ్రత వస్తే భూమి మొత్తం నిరివిడ వచ్చి ఒక్క సెకండ్ లో. దేవుడు ఉగ్రత మన మీదకి వస్తే ఆకాశం నుంచి సొదొమ గొమొర్రా మీద పడట్టు అగ్నిగంధకాలు పడవచ్చు ఒక్క సెకండ్ లో. అమెరికా మొత్తం కాచి దహనం అయిపోయినట్టుగా రాత్రికి రాత్రి మన బ్రతుకులు మొత్తం కూడా బూడిదగా వచ్చు ఒక కనురెప్ప పాటు సమయంలో. ఎప్పుడేం జరిగిందో తెలియదు. సమస్యలను బట్టి ఆందోళన పడుతూ, బాంధవ్యాలను బట్టి బాధపడుతూ ఇంకెంతకాలం కూర్చుంటా? దేవుడు నీకు ఇస్తున్న ఒక శుభ సమయం. వాయిదాలు వేసుకోవచ్చు, పోగొట్టుకోవద్దు. నా బ్రతుకు మార్చుకొని ఇక పాపాన్ని పక్కన పెట్టుకుని నేను ఎప్పటిదాకా బతుకుతాను నాకు తెలియదు. ఈ ఉన్న కొద్దిపాటి శేష జీవితం నా ప్రభువా నన్ను సృష్టించిన నీ కొరకే నేను బతుకుతా, నీ కొరకే నేను బతుకుతా అని ఒక తీర్మానం తీసుకోవాలి. నా కళ్ళ ముందు ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నాతో పాటు ఉన్నాడు. నెత్తినూరు మట్టుకొని చెప్పా, అయ్యా నిజమైన దేవుడేసు ప్రభు తెలుసుకుంటా నా స్నేహితులు చెప్పా. రకరకాల పరిస్థితుల్లో కళ్ళు మూసేశారు. ఎంత బాధ. ఇప్పుడు నువ్వు రక్షణ పొందేవు బాగానే ఉందండి, నీ కుటుంబంలో ఇంకా పొందలా. నువ్వు ప్రభు దగ్గర ఉండి నరకంలో కాలుతూ ఉంటే నీకు చూడడానికి హ్యాపీగా ఉంటుందా? మరి కుటుంబంలో ఒకరు ఎడబాటు అయిపోతే నువ్వు ఓర్చుకోలేవు కదా. నా కుటుంబం మొత్తం కలిసి ఉండాలి అంటావు కదా. ఇక్కడ కలిసి ఉంటే సరిపోయిందా? అక్కడ దైవజనులు కష్టపడి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి కన్నీరు కార్చి నీకు దేవుని వాక్యాన్ని అందించి దేవుణ్ణి ప్రేమించి నీ బతుకు మార్చుకోవాలని సిద్ధపడుతుంది. వాళ్ళకి ఏదన్నా కోట్లు వస్తాయనే. నీ ద్వారా దేవుడికి సంతోషం కలిగే కార్యం చేస్తే, నీ బతుకు మార్చుకుంటే రేపు దేవుడి దగ్గర ఘనతండి అంటే. ఇహలోకంలో వాళ్ళకి ఏం కోట్లు రావు, రత్నాలేం రావు. దేవుని స్తోత్రం చెబుతారా? మీ క్షేమమే దైవజనుల కోరిక. మీకోసమే వాళ్ళ తపన ప్రయాస. ఈరోజున దేవుడైనా దేవుని నిలబెట్టుకున్న పాత్రలైనా మన కోసమే. ఎంత ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన పని ఏందండి? డబ్బు ఆర్పాటం కోసమా? పేరు ప్రఖ్యాతుల కోసమా? ఒక్క బతుకు మార్చుకున్న, ఒక్క ఆత్మరక్షణలోకి వచ్చిన ప్రభువు నందు మా ప్రయాస వ్యర్థంగా పోదు. ఇంకా చెప్పాలంటే మీకు పండగ, మాకు పండగ. ఏందన్నా అంత మాట అన్నావు అంటారా? నిజమే. మరి నువ్వు బతుకు మార్చుకొని మారు మనసు పొంది రక్షణ బాప్తిజం పొందుకుంటే నీకు పండగ. ఎంత ఖర్చు పెట్టి చేసుకున్నారో మాకు అని ఊరకన్నా. నీకు పండగ అయితే మాకు ఇంకా ఎక్కువ పండగ, ఇంకా ఎక్కువ పండగ అండి. ఇన్నాళ్ళ ప్రయాస దేనికి? 9 మాసాలు ఒక తల్లి 9 మాసాలు మోసి కనే సమయానికి వస్తే ఇంత పెయిన్ అనుభవించాలంటావా? అవసరమా? అనుకుంటే నువ్వు నేను భూమి మీదకి వస్తామా? చెప్పరే. ఒక తల్లి బిడ్డను కనేటప్పుడు పక్క టెముకలు మొత్తాన్ని కూడా విరిచినంత పెయిన్ వచ్చింది. మహాతల్లులు మిమ్మల్ని ఒప్పుకోవాలమ్మా, వందనాలు. ప్రాణం పోతున్నా కానీ వెనకాడరు. ఇంత బాధ ఎందుకు పడుతున్నావు పిచ్చి తల్లి అని అడిగితే నా బిడ్డ కోసమేగా. బిడ్డో పిల్లో పడతారు. పుట్టిన తర్వాత వాళ్ళ కళ్ళ ముందు పెట్టుకొని ఏం మురిసిపోయి ముద్దులు పెట్టుకొని అవుతారో. మా మిస్సెస్ అంతే గరింది. నాకు పిచ్చి కోపం వచ్చింది. తిట్టుకోబాకండే. కేకలు పెట్టింది, అల్లాడిపోయింది. డెలివరీ అయింది. 1 డేస్కి చేతిలో పడేస్తే పిచ్చిదారులాగానే అవుతుంది. ఒక్క ఊపుతో పోయే దగ్గరికి. పిచ్చిదానివా లేకపోతే ఇంకేంది నువ్వు అన్న? ఏందండి పాస్టర్ గారు అన్న, ఇన్నాడుదా కేకలు పెట్టావుగా, ఇప్పుడు ఏం పోయింది ఆ బాధ? ఎడిపోయింది అన్న.
ఆ బాధ అంతా ఈయన కోసమేగా. ఈయన చూస్తే ఆ బాధ మొత్తం పోయిందండి. ఆమేన్. అర్థమైందా మీకు? తల్లి పోర్చుకున్న బాధ మొత్తం ఎవరిని చూస్తే పోయిద్ది? బిడ్డను చూసి కన్న బిడ్డను చూస్తే పోయిద్ది. ఆ బిడ్డ కోసమేగా ఈ నొప్పంతా. ఆమేన్. దైవజనుడి ప్రయాస అయినా దేవుడి ఆశ అయినా నీ కోసమే. ఆమేన్. ఇప్పుడు నువ్వు బ్రతుకు మార్చుకునే ప్రయత్నం చేస్తే నువ్వు తిరిగి మళ్ళా నూతనంగా పుట్టినట్టే. ఆమేన్. మరి నిన్ను కన్నటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు ఎంత సంతోషపడాలి, ఆమేన్. ఎంత కన్నీరు గార్చారో, ఎన్నో ఉపవాసాలు ఉన్నారో, అసలు తిన్నారో లేదో, నిద్రపోయారో లేదో. అయ్యా నా బిడ్డలయ్యా, నా బిడ్డలయ్యా, నా బిడ్డలయ్యా, వాళ్ళ బతుకులు మారాలయ్యా, శాపం బాగొట్టుకోవాలయ్యా, నీ కొరకు నీతిమంతులు కావాలయ్యా, వాళ్ళు దీవించబడాలయ్యా. ఆమేన్. ఇన్ని పాపం మొరలు పెట్టారు. ఆ మొరలు మొత్తం ఆలకించి ఈ రోజు ఈ సభ మూలంగా దేవుని బతుకు మార్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. విడిపోతున్న నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. ఆమేన్. ఎంతవరకు చీకట్లో కనుగొనగా ప్రకాశమానమైన దేవుని వెలుగులోకి ఆయన పిలుచుకుంటున్నాడు. ఆమేన్. అయిపోయింది. ఆయన మీతో చెప్పున్నది చేయుడి. 3 విషయాలు చెప్పాడు. 1, భారం మోసుకుంటున్నావు, నా కాడికి రా అన్నాడు. 2, వచ్చావు కదా, సైన్యమన్నాడు, మనసు మార్చుకో. మారు మనసు పొందు. 3వ మాట ఏం చెప్పాడు? నువ్వు మారు మనసు పొందితే నేను సంతోషపడతానన్నాడు. అన్నాడు. దేవుడే సాక్షాత్తు నేను సంతోషపడతాను బాబు, నేను సంతోషపడతానమ్మా, ఈ ఒక్క కార్యం చేస్తావు అంటే వెనకాడతారా? దేవుడు మనం అడిగిన అన్ని దేవుడు ఇవ్వాలి. దేవుడు ఒక్క విషయం అడిగితే మాత్రం మనం వెనకడిగేస్తాం. ఎంత అడిగినా ఏమండి? నీ పొలాలు అడిగాడా, నీ ఆస్తులు అడిగాడా, నీ అంతస్తులు అడిగాడా, నీ ప్రాణం అడిగాడా? నా బిడ్డ బతుకు మార్చుకోమా, నీ కొరకు నరకం ఎదురు చూస్తుంది. నా చేతులతో చేసింది, కనింది, ఇంతవరకు కూడా మమకారంగా పెంచుకుంది, చూస్తా మంటలో పడేయడానికి కాదు. అవును కదా అన్నట్టు ఎప్పటికైనా నా కాడికిరా, పోకగా ఉన్న నిన్ను తలగానే వేస్తా. ఆమేన్. నువ్వు నమ్మితే ఖచ్చితంగా నా దేవుడు ఆ కార్యం చేస్తాడు. ఆమేన్. అమ్మ కూడా పైకి లేచి నిలబడదాం. నేను ఒక పాట పాడుతూ ఉంటాను.